హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. వాచింగ్ ఈగిల్ స్పోర్ట్స్. ఐపీఎల్లో ఇంకొక టీం బాగా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టాప్ 2 పొజిషన్స్లో ఉంటూ సగం సీజన్ అయిన తర్వాత అలా 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 కిందకి పడిపోయిన టీం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎస్, మీరందరూ గెస్ట్ చేసింది కరెక్టే. కింగ్స్ 11 పంజాబ్. కింగ్స్ 11 పంజాబ్ అఫ్కోర్స్ అక్కడి నుంచి సేవాగ్ వెళ్ళిపోవడం జరిగింది. మనం చూస్తూ వచ్చాం. అశ్విన్ కెప్టెన్గా ఈ యొక్క టీంని లాస్ట్ టైం ఐపీఎల్లో లీడ్ చేయడం జరిగింది. స్టార్ట్ ట్రిమెండస్గా జరిగి ఆ తర్వాత పడిపోతూ వాళ్ళు ప్లే ఆఫ్స్కే కాకుండా బాటంలో ఉండడం అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అండ్ అందరి టీమ్స్ కన్నా కూడా ఎక్కువ ప్లేయర్స్ని ఎవరన్నా వదిలేరు అంటే కనుక కింగ్స్ 11 పంజాబ్. ఎవరెవరిని వదిలారు, ఏంటి వదిలారని చెప్పేసి, ఎందుకు వదిలారని చెప్పేసి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా వదిలిన టీం తీసుకుంటే కనుక ఆరన్ ఫించ్ని వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఆరన్ ఫించ్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా అక్కడ పరిగణలోకి తీసుకొని లాస్ట్ టైం తన సర్వీసెస్ని వాడుకుందామని చెప్పి చూసి 1 డౌన్లో ఆడించడం, కుదిరితే మిడిల్ ఆర్డర్లో ఆడించడం, అన్ని విధాలుగా కూడా చాలా సటిల్గా తను యూస్ చేసుకుందాం అనుకున్నారు. తను రిలీజ్ చేయడం జరిగింది. అక్షర్ పటేల్ వాజ్ ది ఓన్లీ ప్లేయర్ కింగ్స్ 11 పంజాబ్ రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ ఐపీఎల్ కన్నా ముందు తనని వదిలించుకోవడం జరిగింది. మోహిత్ శర్మ హ్యాస్ బిన్ లెఫ్ట్. ఇది కొంచెం సర్ప్రైజింగ్. మేబీ ఎకానమీ అంత సటిల్గా లేదు కాబట్టి, కావాల్సినంతగా లేదు కాబట్టి, కొన్ని తన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన యార్కర్స్ కానివ్వండి, డెత్ బాల్ బౌలింగ్ అని తన నుంచి రాలేదు కాబట్టి తను రిలీజ్ చేశారేమో అనుకోవచ్చు. వరీందర్ శ్రాన్ని రిలీజ్ చేశారు. అండ్ శ్రాన్ లాంటి ప్లేయర్స్ మీద ఫెయిత్ ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ ఎప్పటికైనా కూడా దే విల్ డెలివర్. ఒక మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్ ఉంది, బౌన్స్ రాబట్టగలడు, పేస్ ఉంది. తన మీద ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉంచుంటే కనుక డెఫినెట్లీ డిఫరెంట్గా ఉండేది సీన్ అక్కడ. తన్ని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే మనోజ్ తివారీని వదిలేశారు, ఆకాశ్దీప్ నాథ్ని వదిలేశారు, ప్రదీప్ సాహు, మయాంక్ డాగర్, మన్సూర్ దార్, ఇలాంటి ప్లేయర్స్ని కూడా వీళ్ళు వదిలించుకోవడం జరిగింది. అండ్ యువరాజ్ సింగ్ ఎవరైతే ఫస్ట్ కింగ్స్ 11 పంజాబ్ జరిగినప్పుడు కింగ్స్ 11 పంజాబ్ని రిప్రజెంట్ చేశాడో, మళ్ళీ తర్వాత తనని వెనక్కి తీసుకొని దే వర్ ఆల్ వెరీ హ్యాపీ గెటింగ్ యువరాజ్ సింగ్. కానీ యువరాజ్ సింగ్ని ఐపీఎల్ జరుగుతున్నప్పుడు తను డ్రాప్ చేయడం, ఆ తర్వాత తను సరిగ్గా బ్యాటింగ్ ఆర్డర్లో తను సరిగ్గా యూస్ చేసుకోకుండా ఉండడంతో, తన ఫామ్ కూడా అటు ఇటుగా ఉండడంతో డెఫినెట్లీ యువరాజ్ సింగ్ని ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్ లాస్ట్ టైం తను రిలీజ్ చేసేస్తారు అని చెప్పేసి కూడా. ఎవరిని రిటైన్ చేసుకున్నారు? క్రిస్ గేల్ ఈజ్ రిటైన్. కేఎల్ రాహుల్ ఎవరైతే చాలా అంటే చాలా బాగా ఆడారు లాస్ట్ టైం ఐపీఎల్, తను రిటైన్ చేసుకున్నారు. ఆండ్రూ టై ఫాస్ట్ బౌలర్. మయాంక్ అగర్వాల్ ఈజ్ రిటైన్. అంకిత్ రాజ్పూత్ ఈజ్ రిటైన్. ముజీబుర్ రెహమాన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి స్పిన్నర్, తను రిటైన్ చేసుకున్నారు. డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు. అండ్ మన్దీప్ సింగ్ని ఆర్సీబీ నుంచి తీసుకొచ్చుకున్నారు, మార్కస్ స్టాయినిస్ని ఇచ్చేశారు. ఇది కూడా ఒక రకమైన అంటే ఒక థాట్ఫుల్ డిసిషన్ కాదేమో అనిపిస్తుంది. ఆర్సీబీకి ఇది చాలా మంచి డిసిషన్, ఎందుకంటే ఒక ఆల్రౌండర్, ఒక బౌలింగ్ ఆప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కాబట్టి. మన్దీప్ సింగ్ ఇస్ అ టెరిఫిక్ బ్యాట్స్మెన్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక ఆల్రౌండర్ బదులు ఒక బ్యాట్స్మెన్ని ట్రేడ్ చేసుకోవడం తెలియదు. సో వీళ్ళు కనుక చూసుకుంటే 36.2 కోట్లు శాలరీ క్యాప్ ఉంది వీళ్ళకి. 15 ప్లేయర్స్ని వీళ్ళు కొనొచ్చు. 11 ఇండియన్ అయితే 4 ఫారిన్ ప్లేయర్స్ని కొనొచ్చు. సో వీళ్ళ టీంలో ఇప్పుడున్న టీంలో తీసుకుంటే కనుక ఓపెనర్స్గా ఆల్మోస్ట్ ఫిక్స్. రాహుల్ అండ్ గేల్ ఓపెనర్స్గా ఉన్నారు. 1 డౌన్ పొజిషన్ కరుణ్ నాయర్ని పంపించే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, లేదా మయాంక్ అగర్వాల్ని పంపించే ఆలోచనలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారు. 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్ ఇవన్నీ కూడా చాలా ఓపెన్గా, చాలా వేకెంట్గా ఉన్న పొజిషన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. డేవిడ్ మిల్లర్ మోస్ట్ ప్రాబబ్లీ 3 డౌన్ ఆడే అవకాశాలు ఎక్కువగానే. బట్ మ్యాచ్కి సంబంధించుకొని ఇఫ్ హీఈస్ యువర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్, తను 1 డౌన్ వచ్చి కొంచెం యాక్సెలరేట్ చేసే విధంగా కూడా ఒక ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి కూడా నా ఒక పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రాహుల్, గేల్, మిల్లర్ ఈ టాప్ 3 అనేది చాలా అంటే ఒక వాళ్ళు ముగ్గురు కనుక ఫామ్లో ఉన్నారంటే ఏ బౌలర్ కన్నా కూడా ఇబ్బంది. సరే మిల్లర్ని సేవ్ చేద్దాం అనుకుంటే కనుక అక్కడ 1 డౌన్లో కరుణ్ నాయర్ కానీ మయాంక్ అగర్వాల్ పంపించుకొని 2 డౌన్ మిల్లర్ని తీసుకోవాలి. అంతకన్నా తక్కువ తను బ్యాట్ చేస్తే తన దగ్గర ఎక్కువ డెలివరీస్ ఉండవు. ఆఫ్ కోర్స్ హీఈస్ నాట్ అ స్లో స్టార్టర్, వచ్చిన దగ్గర నుంచి ఆడగలడు. బట్ దెన్ అగైన్ ఫామ్ అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. లాస్ట్ ఐపీఎల్ అటు ఇటుగా ఉన్నాడు, మళ్ళీ తర్వాత ఎలా ఆడతాడు, మళ్ళీ సౌత్ ఆఫ్రికన్ బోర్డు ఈ ఐపీఎల్ గురించి వాళ్ళు ఏం ఆలోచించి పంపిస్తారు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఇక్కడ కింగ్స్ 11 పంజాబ్కి ప్లే అవుతున్నాయి. ఆ తర్వాత 2 బ్యాట్స్మెన్ కూడా లేరు. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ముజీబ్, అశ్విన్ ఉన్నారు. అండ్ వాళ్ళ తర్వాత మళ్ళీ ఆండ్రూ టై ఒక ఫాస్ట్ బౌలింగ్ రూపంలో ఉన్నాడు. సో వీళ్ళు చాలామందిని తీసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు టేక్ అ బ్యాట్స్మెన్. ఒక బ్యాట్స్మెన్ని తీసుకోవాలి, ఒక ఆల్రౌండర్ని తీసుకోవాలి, 2 ఫాస్ట్ బౌలర్స్ని తీసుకోవాలి, ఒక బ్యాకప్ స్పిన్ ఆప్షన్ని తీసుకోవాలి. వీళ్ళకి ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ బ్యాకప్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకో 2 బ్యాట్స్మెన్, ఇన్ఫాక్ట్ 2 బ్యాట్స్మెన్ని తీసుకోవాలి. 2 బ్యాట్స్మెన్ని తీసుకున్న తర్వాత ఒక ఆల్రౌండర్ని తీసుకోవాలి. ఆ తర్వాత 3 బౌలర్ని తీసుకోవాలి. వాళ్ళందరికీ బ్యాకప్ని తీసుకోవాలి. సో వీళ్ళ టీమ్ దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ షాపింగ్ ఇన్ ది ఆప్షన్. చాలా అంటే చాలా షాపింగ్ చేయాలి. ఆరన్ ఫించ్ లాంటి ప్లేయర్ని వదిలేసుకున్నారు. సో హీ ఈజ్ అ టెరిఫిక్ బ్యాట్స్మెన్. ఒక ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొస్తాడు. తను ఉంటే 1 డౌన్ ఆడడం, 2 డౌన్ ఆడడం వచ్చేసి
ఒక మంచి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, పించ్ హిట్టింగ్ కానివ్వండి, క్రికెటింగ్ బ్రెయిన్ కానీ తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఫించ్కి. అండ్ అలాంటి ఫించ్ సర్వీసెస్ కోల్పోయారు కాబట్టి తనని రీప్లేస్ చేసే విధంగా ఎవరైనా ఫారెన్ ప్లేయర్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆడతారు, ఏంటి ఆడతారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ కింగ్స్ 11 పంజాబ్ చూసుకుంటే కనుక కొంచెం ఇంపల్సివ్ బయింగ్ లాంటిది చేస్తూ ఉంటారు. సో సిమ్రన్ హెట్మేయర్ లాంటి ప్లేయర్స్ మీద లేదా షాయి హోప్ లాంటి ప్లేయర్స్ మీద వీళ్ళు ఫోకస్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంకా ప్లేయర్స్ వస్తూ ఉంటారు, ఇంగ్లాండ్ నుంచి ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ మిగతా ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద ఒక పించ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఎవరైనా కనుక 1 డౌన్ 2 డౌన్ బ్యాట్స్మెన్ వస్తే కనుక వాళ్ళు దాని మీద ఫోకస్ చేసే విధంగా ఇక్కడ కింగ్స్ 11 పంజాబ్ ఒక మైండ్ సెట్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే ఆండ్రూ టై తప్ప ఇంకెవరు కూడా ఒక సరైన ఫాస్ట్ బౌలర్ లేడు. అసలు ఫాస్ట్ బౌలర్ లేడు. బరీందర్ స్నాన్ని వదిలించేసుకున్నారు, మోహిత్ శర్మని పక్క పంపించేశారు. సో వాళ్ళ దగ్గర ఒక బౌలర్ లేడు. సో డెఫినెట్లీ దే నీడ్ అనదర్ బౌలర్. మేబీ ఉనాద్కట్ని తీసుకుంటారేమో, ఎందుకంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కాబట్టి కొంచెం తీసుకునే అవకాశాలు ఎక్కువగానే. మరి ఆ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ని మైండ్లో ఉంచుకొని ఎలా ఉంటుంది అనేది కూడా ఆ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. సో అందరి టీమ్ సెలెక్షన్స్ కన్నా కూడా ద మోస్ట్ ఇన్కంప్లీట్ టీమ్ ఏదన్నా ఉందంటే కనుక అది కింగ్స్ 11 పంజాబ్. సో అలాంటి ఇన్కంప్లీట్ టీమ్ని ఎలా కంప్లీట్ చేస్తారు? సెహ్వాగ్ ఆల్రెడీ వద్దు అనుకుని వెళ్ళిపోయారు కాబట్టి ద థింక్ ట్యాంక్ అనేది ఎలా ఉంటుంది, ఎవరిని తీసుకుంటారు? ఇందాక నేను చెప్పినట్టు 2 బ్యాట్స్మెన్ కావాలి, 3 బౌలర్లు కావాలి, ఒక ఆల్రౌండర్ కావాలి, వాళ్ళకి బ్యాకప్ కావాలి. మరి ఇన్ని ప్లేయర్స్ని సరైన సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క టాలెంట్ని వీళ్ళు ఒక 15 స్క్వాడ్ని 11 స్క్వాడ్ని తయారు చేయగలరా లేదా అనేది అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ పాండరింగ్ థింగ్ టు సీ అబౌట్. సో ఇది కింగ్స్ 11 పంజాబ్ గురించి నా ఒక ఒపీనియన్. అండ్ ఈ రిటెన్షన్స్ అండ్ రిలీజెస్ గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపండి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈగిల్ మీడియా వర్క్స్. అండ్ నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే కనుక SKB_Sandeep అనే ట్విట్టర్ హ్యాండిల్ని, Sandeep_SKB అనే ఇన్స్టా హ్యాండిల్ని ఫాలో అవ్వండి. మాట్లాడేసుకుందాం, కుమ్మేసుకుందాం. అప్పటిదాకా స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.